హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానన్నా కదా, అలానే పార్ట్ 1లో బాందిని డిజైన్స్ కట్టడం నేను మీకు చూపించాను కదా. చూడండి ఎలా డిజైన్ ప్రిపేర్ చేసుకోవాలనేది నీట్గా చెప్పాను. అలానే పార్ట్ 2లో మనం కలర్స్ కలుపుకొని ఎలా డై చేయాలనేది కూడా నేను మీకు చూపించాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కానీ వర్క్ నేర్చుకోవాలనుకుంటే 9640518332కి కాల్ చేసి నేను కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను మేడం, డీటెయిల్స్ చెప్పండి అని అడగండి. అలానే మనం ఒక కలర్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ బాందిని అనేది కడుతున్నాం. ముందు మనం పింక్ కలర్ చేసాం కదా, తర్వాత దానిపైన మళ్ళీ బాందినీస్ ప్రిపేర్ చేస్తున్నాం. దాన్ని డబల్ కలర్ చేయటం ఎలా అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ పార్ట్ 1లో బాందిని డిజైన్ ఎలా కట్టాలి, పార్ట్ 2లో ఈ పింక్ కలర్ ఎలా చేయాలి, కలర్స్ ఎలా కలపాలి, డైయింగ్ ఎలా చేయాలనేది నేను మీకు నీట్గా చూపించాను. అలానే పార్ట్ 3లో ఈ బాందిని డిజైన్కి మనం పింక్ కలర్ చేసిన దానికి సెకండ్ కలర్ ఎలా కట్టాలి అనేది నీట్గా చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. పర్టికులర్గా మేము ఒక యూనిట్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం నాకు కాల్ చేసి అడగండి. ఓకే, థ్యాంక్ యూ. మసాల్స్లోకి సోడియం నైట్రేటు, కాస్టిక్, ఆలం, యాసిడ్ ఇన్ని వాడాం కదా. వ్యాట్ కలర్స్లో ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ కాస్టిక్ సోడా, హైడ్రోస్ అనమాట. ఇది కాస్టిక్ సోడా, ఇది వచ్చేసి హైడ్రోస్. ఇవి రెండు కెమికల్సే వాడతాం మనం. ఒక స్పూను రాయల్ బ్లూ, ఒక స్పూన్ తీసుకోండి. వేసేయండి. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసి కలపండి. కరిగిపోయింది కదా కలర్ బాగా. ఓకే, ఇప్పుడు హాట్ వాటర్ పోసేయండి. 1 లీటర్ హాట్ వాటర్ పోసేయండి ఇందులో. ఇప్పుడు కాస్టిక్ సోడా ఎంత వేయాలి? 1కి 2 స్పూన్లు వేయాలి ఇందులో. దీనికి వ్యాట్ కలర్స్కి 1కి 2 స్పూన్లు అనమాట. 2 స్పూన్ల కాస్టిక్ సోడా. వెరీ గుడ్, చాలు. హైడ్రోస్ కూడా 2 స్పూన్స్. ఇందా కాస్టిక్ 2 స్పూన్స్ వేసాం కదా, అలానే ఇది హైడ్రోస్ కూడా ఒక 2 స్పూన్స్. ఒక స్పూన్కి 2 స్పూన్లు వేసుకోవాలి. చాలు. ఇందులో కూడా కొంచెం వేసేయండి. టబ్లో కూడా కొంచెం వేసేసేయండి. మనం ప్రతి చీర డిప్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం వేసుకోవాల్సి ఉంటుంది టబ్లో. మామూలుగా మనం డై చేయాలనుకుంటే అసలు పొయ్యి మీదే చేస్తాం వ్యాట్ కలర్స్. ఇలా టబ్లో పోసుకోం. మనం ఒక చీర 2 చీరలు కాబట్టి ఆ హాట్ వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసి డై చేసుకుంటున్నాం. కానీ మామూలుగా అయితే పొయ్యి మీదే వ్యాట్ కలర్స్ మొత్తం పొయ్యి మీదే చేసేస్తాం అనమాట. అంటే పొయ్యి మీద మరుగుతూనే ఉంటాయి నీళ్ళు, డై చేసేస్తుంటారు. అలా మనం హైడ్రోస్ వేసాం కదా, బాగా కలుపుకోండి. ఓకే, ఇది వ్యాట్ కలర్ కలిపే విధానం. ఇప్పుడు కలర్ యాడ్ చేసుకోండి. చాలా ఆపండి, కొంచెం ఆపేసేయండి. కలర్ వాటర్ మళ్ళీ ఇంకొకసారి డై చేయాలి. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం, ఒక సగం తీసుకున్నాము. ఇంకొకసారి డై చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? కొంచెం కలర్ యాడ్ చేసుకొని కొంచెం కాస్టిక్ సోడా, కొంచెం హైడ్రోస్ కూడా యాడ్ చేసుకోవాలి మన శారీకి బాగా కలర్ పట్టాలి అంటే. అలానే ఇవి వేడిగా ఉండాలి. అది నేను అంటున్నా. డబల్ బాందిని కొంచెం కలర్ యాడ్ చేయండి. కొంచెం అలా కలిపేసి ఇప్పుడు దీన్ని డై చేసేసేయండి.
ఫస్టే కాకుండా ఒక 2-3 చీరలు అలా చేసుకుంటూ ఉంటా. ఆరిన తర్వాత మాత్రమే నార్మల్ వాటర్లో డిప్ చేసుకుంటే మనకి కలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట, ప్యాచెస్ లేకుండా. మనం డబల్ కలర్ అనేది చేసాను చూడండి. ఫస్ట్ మనం బాందిని కట్టిన దగ్గర వైట్ బాందినీలు కనపడుతున్నాయి. మళ్ళీ మనం పింక్ మీద మళ్ళీ బాందినీస్ కట్టాం కాబట్టి మనకి పింక్ కలర్ బాందినీలు కనపడుతున్నాయి. చివరగా మనం రాయల్ బ్లూలో డిప్ చేసాము దీన్ని, కాబట్టి మనకి శారీ మొత్తం రాయల్ బ్లూ కనిపిస్తుంది. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకొక పార్ట్లో ఈ డిజైను బాందిని స్ప్రేలు ఎలా చేయాలనేది నేను మీకు ఒక వీడియో సెండ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పార్ట్ 4 కోసం ఎదురు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ హేమ.